నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చెత్త నుంచి సంపద తయారీపై దృష్టి సారించినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. బుధవారం పట్టణంలోని డంపింగ్ యార్డు వద్ద విండ్రోస్ విధానంలో ఎరువు తయారీ యంత్రాలను మున్సిపల్ కమిషనర్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ కావలిగా తీర్చిదిద్దేందుకు స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సూచనలతో చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. చెత్త ఆరుబయట వేయకుండా చూడడం, మైక్రో ప్రణాళిక ద్వారా చెత్త సేకరణ వంటి కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. సేకరించిన చెత్తను వర్మికంపోస్టు ఎరువు తయారు చేసే విధానం విండోస్ పద్ధతిలో చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కృష్ణారెడ్డి గారి సూచనలు సలహాల మేరకు కావలి పట్టణంలో చెత్తపై సమరం కార్యక్రమం ఈ రోజు మరొక మైలురాయిని చేరుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మనము గత సంవత్సర కాలం నుంచి ఈ కార్యక్రమంలో ముగ్గు మొక్క ప్రార్థన అనే కింద ప్రతి చోట ఎక్కడైతే డంపింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ డంపింగ్ పాయింట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసి మనం అక్కడ తులసి వనాలు మొక్కలు నాటి ఆ ప్రాంతాలన్నిటిని కూడా ఆహ్లాదకరంగా మార్చడం జరిగింది. తర్వాతి మనము ప్రతి చోట కూడా డంపర్ బిన్స్ అనేవి మెష్ల ద్వారా ఏర్పాటు చేసి కింద ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా చూసుకోవడం అనే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ప్రతి ఇంటిలో కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేయడానికి 3 రకాల బిన్స్ కూడా మనము కొన్ని వార్డ్స్ లో కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే మనం సేకరించిన చెత్తని కూడా ప్రాసెస్ చేయడానికి ఇక్కడ మనము మన డంపింగ్ యార్డ్ లో ఈ విండ్రో కంపోస్టింగ్ విధానం ద్వారా ఇప్పటి వరకు కూడా మనము కంపోస్ట్ అనేది తయారు చేసుకున్నాం. అయితే ఈ కంపోస్ట్ తయారు చేసిన దాన్ని మనము జల్లెడ పెట్టడానికి సీవింగ్ మిషన్ ఒకటి ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలానే మనకి మార్కెట్ నుంచి వచ్చే వేస్ట్ గానీ, కూరగాయల వేస్ట్ గానీ, కొబ్బరి బోండాలు గానీ, బయట మనకి వచ్చిన కలప, మన ఆకులు ఇవన్నీ కూడా క్రష్ చేస్తే మనకి 30 రోజుల్లో కంపోస్ట్ గా తయారయ్యేది 15 రోజుల్లోనే తయారవుతుంది. అలానే కొబ్బరి బోండాల వల్ల కూడా మనం చూస్తున్నాం, రహదారుల పక్కన ఎక్కడ పడితే అక్కడ కొబ్బరి బోండాలు అనేవి విచ్చలవిడిగా పారవేయడం వల్ల వాటిల్లో దోమలు చేరి మనకి రకరకాలైన వ్యాధులు, డెంగ్యూ వ్యాధులు గానీ, మలేరియా గానీ, చికెన్ గున్యా గానీ ఇలాంటి రకరకాల వ్యాధులు వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి కొబ్బరి బోండాలు అన్నింటిని కూడా క్రష్ చేసి వాటిని పీచ్ గా తయారు చేసి దాన్ని కూడా ఎరువుగా మార్చడానికి ఒక క్రషింగ్ మిషన్ కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు మనము మనందరి చేతుల మీదుగా ఇక్కడ క్రషింగ్ మిషన్ ఒకటి, సీవింగ్ మిషన్ ఒకటి స్టార్ట్ చేసుకున్నాం. రాబోయే రోజుల్లో మన కావలి పురపాలక సంఘంలో ఉత్పత్తి అయ్యే ప్రతి ఒక్క ఇంటి నుంచి వచ్చే చెత్త అంతా కూడా ఇక్కడికే తరలించి ఇక్కడనే వాటన్నిటిని కూడా ఎరువుగా మార్చే ప్రక్రియ చేయబోతున్నాం. అలానే మనకి ఇతరత్ర వేస్ట్, డ్రై వేస్ట్ ఉంటుందో వాటన్నిటిని కూడా మనం బెయిల్స్ ద్వారా ఇక్కడ ఫ్యాక్టరీకి పంపించి అక్కడ పవర్ గా కన్వర్ట్ చేయడానికి కూడా మనము ప్రణాళిక రూపొందించుకున్నాం. కాబట్టి ఈ విషయంలో మాకు సహాయ సహకారాలు అందించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన మా పురపాలక సిబ్బంది అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మనం కష్టపడి పనిచేసి కావలి పట్టణాన్ని స్వచ్ఛ కావలిగా మార్చుకోవడానికి మనం అందరం కూడా కృషి చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199.